గీతా టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మనతో పాటు మెట్రో ఇండియా డైరెక్టర్ విజయరాజం గారు ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రత విశిష్టతను గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరం ఏ థీమ్తో మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు? అసలు ప్రాధాన్యత ఏంటి అంటారు? ప్రాధాన్యత అంటే ముందుగా మొదలుపెట్టిందల్లా నేను అమ్మవారి ముఖం మీద పువ్వులు కానీ పసుపు కుంకుమ కానీ పడకుండా చూసే జాగ్రత్తగా ఒక అలంకారం మొదలుపెట్టాను. అది క్రమేపీ వచ్చి 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 ఇగో ఇంత దూరం వచ్చిందనమాట. అంటే నాకు ఈ బుద్ధి కానీ ఈ ఆలోచన కానీ అమ్మవారే ఇచ్చింది. ఆమె చెప్పినట్టుగానే నేను ఒక సంవత్సరము లలితా సహస్రనామం ఒక శ్లోకం అయితే మరొక సంవత్సరం మరొక శ్లోకం ప్రకారము అలంకారం చేస్తున్నాను. ఇప్పటికీ 22 ఏళ్ళు అమ్మవారికి లలితా సహస్రనామాల్లో 22 శ్లోకాలకి అలంకారం జరిగింది. ఆ అదృష్టం అమ్మవారు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఏమి ఇచ్చినా ఆమె రుణం తీర్చుకోలేను. జన్మ జన్మలకు ఇలాగే పుట్టాలి, ఇలాగే ఆడజన్మ కావాలి, ఇలాగే ఆమెకు భక్తి చేసుకోవాలి, అందరికీ మంచి మాటలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఏ శ్లోకంతో ఈ వ్రత అలంకరణ జరిగింది అంటారు? అమ్మవారి అలంకరణ జరిగింది. రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. మామూలుగా అమ్మ అని పిలవంగానే వచ్చే అమ్మ లలితా పరమేశ్వరి వరలక్ష్మి రూపమై ఎలాగైతే మనకు సాక్షాత్కరించి మన ఆదుకుంటుందో అన్ని విధాల అష్ట ప్రకృతులని మనను జయించే ఆలోచననిచ్చి మనకు దారి చూపెట్టి కడదేర్చే ఉపాయాలు చెప్తుందో ఆ వ్యూహాలు ఆ ఎత్తుగడలు అన్నీ కూడా ఈ రాజలక్ష్మికి ఉన్నాయి. రాజ్యంలో యుద్ధము ఓటమి గెలుపు అన్నీ ఎలా సహజమో అమ్మవారి కరుణ కోపము కూడా అలాగే సహజం. అయితే మన ప్రవర్తనను బట్టి మనము ఆ యొక్క అభిప్రాయాన్ని మనము ఫలితాన్ని పొందగలుగుతాము. రాజలక్ష్మి అమ్మవారైతే ఆమెకి కరుణా కటాక్షాలు ఎలాగో కోపం కూడా అలాగే. ఎందుకంటే వీరత్వము ఎప్పుడైతే యుద్ధ రంగానికి పోయినప్పుడు విజయలక్ష్మి జయలక్ష్మి సహితంగా రాకిని దేవిత కుబేర సేనాని దండిని దేవత ఎలాగైతే వాళ్ళు సాక్షాత్ వెంట ఉండి నడిపిస్తారో అమ్మవారు రాజలక్ష్మిగా అవతరించి ఒక రాజ్యం స్థిరంగా ఉండాలన్నా అన్ని విధాల ధన సమృద్ధి ఇచ్చి వాడి ప్రజలను రాజుని పరిరక్షించే యొక్క ఎత్తుగడ. అయితే ఇటువంటి ఎత్తుగడలో అమ్మవారు ఏం చేస్తుంది? వ్యూహాత్మకంగా కలుగుతుంది స్ట్రాటజీ. అయితే ఆ స్ట్రాటజీ ఎలా వస్తుంది? మనకు ప్రేమగా వస్తుందా, కోపంగా వస్తుందా, బుద్ధి చెప్పే విధంగా వస్తుందా, మనకు కనికరించే విధంగా వస్తుందా అనే దానికి కానీ ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. ఒక్క వ్యూహం చెప్తాను. మనకు అక్షర సత్యంగా మనం నేర్చుకుంటున్నాం, అందరం ఎడ్యుకేటెడ్. అయితే ఈ విధంగా మనకు ఒక ఆ కళా వ్యూహము అనే ఒక వ్యూహం అమ్మవారు చెప్పిన దాంట్లో 56 అక్షరాలు ఇచ్చింది. 56 అక్షరాలు ఏర్చి కూర్చి పేర్చితే ఒక లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్, ఒక భాష. దాన్ని మనము ఒక ప్రయత్నపూర్వకంగా ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధంగా కనుక మనకు ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది ఒక భాషణ. అయితే ఇటువంటి ఒక భాషణ, కావ్యము, మంత్రము, తంత్రము అన్నీ కూడా ఈ 56 అక్షరాలలో ఇమిడి ఉన్నాయి. ఇది ఒక వ్యూహం. ఈ వ్యూహాన్ని మనము అందుకోవాలన్నా కనీసము తలుచుకోవాలన్నా జపం చేసుకునేటప్పుడు మనం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అని మంత్రం చదువుకొని లలిత సహస్రనామాలు చదువుకుంటారు. అటువంటి సహస్రనామాలు చదువుకోవాలన్నా క్లీం బీజ మంత్రము ఎంత పవిత్రమైనది, ఎంత గొప్పది, ఎంత ఫలవంతమైనది, మహత్తరమైనది అని చెప్పే ఒక వైభవ విశిష్టమే రాజలక్ష్మి యొక్క అవతారం. ఇంత మటుకు నమస్కారం. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది మెట్రో ఇండియా డైరెక్టర్ విజయరాజం గారితో